వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఏడాదికి 2 విడతల్లో భూమి లేని కూలీలకు కుటుంబాలకు వర్తింపు. వ్యవసాయం కూలీ పని మీద ఆధారపడి జీవనం సాగిస్తున్న భూమి లేని కుటుంబాలకు భరోసా కల్పించడానికి ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ఈ నెల 26 నుంచి ఈ స్కీమ్ను అమలు చేయడానికి సన్నాహాలు చేస్తుంది. వ్యవసాయ కూలీల కుటుంబాలకు ఏడాదికి 12,000 ఇవ్వాలని నిర్ణయించింది. ఏడాదికి 2 విడతల్లో ఇవ్వనుంది. ఈ మేరకు పథకం అమలుకు సంబంధించిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు మార్గదర్శకాలు విడుదల చేశారు. కనీసం 20 రోజుల పని చేసిన వారే అర్హులు. ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకానికి అర్హులైన వ్యవసాయ కూలీలు గుర్తించేందుకు బాధ్యతను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖకు ప్రభుత్వం అప్పగించింది. సాగు భూమి లేకుండా ఉపాధి పథకం జాబ్ కార్డు కలిగిన కుటుంబాలకు ఈ పథకం వర్తింపజేయనున్నారు. 2023-24లో ఈ ఉపాధి పథకంలో కనీసం 20 రోజులు పని పూర్తి చేసిన వారిని ఈ పథకానికి అర్హులుగా గుర్తిస్తారు. వ్యవసాయ భూమి కుటుంబం లేకుండా ఉండాలనే నిబంధనలు ఖచ్చితంగా అమలు చేస్తారు. ఆధార్ కార్డు, రేషన్ కార్డు ద్వారా వ్యవసాయ కూలీల కుటుంబాన్ని యూనిట్గా గుర్తిస్తారు. వ్యవసాయ పట్టా భూమి ఉన్న రైతుల కుటుంబాలకు ఈ పథకం వర్తించదు. కుటుంబంలో ఎవరికి వ్యవసాయ భూమి ఉన్న ఈ పథకం అనర్హులుగా పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ తాజాగా ప్రకటించిన ఉత్తర్వుల్లో పేర్కొంది. 2 విడతల్లో 12,000 రూపాయలు వారి ఖాతాలో జమ చేస్తారు. మరిన్ని అప్డేట్ కోసం ఎస్ఎన్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.